ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీడిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్ళకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టులను రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ, భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అన్ని వార్తాపత్రికల్లో ఈ విషయం ప్రచురించారు. గిరిజనులకు ప్రత్యేక డిఎస్సి, దీనికోసం పోరాటం చేస్తున్నారు వాళ్ళు. మన్యం బంద్ విజయవంతం. పాడేరు ఆదివాసీ గిరిజనుల కోసం ప్రత్యేక డిఎస్సి నిర్వహించాలని, జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలని, ఏజెన్సీ టీచర్ పోస్టులు మెగా డిఎస్సి నుంచి మినహాయించాలనే ప్రధానమైన డిమాండ్లతో శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేపట్టినటువంటి మన్యం బంద్ విజయవంతమైంది. జిల్లా కేంద్రం పాడేరు సహా ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకు, రంపచోడవరం, చింతూరు డివిజన్ కేంద్రాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దుకాణాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు తిరుగుతుండడంతో పలుచోట్ల ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. తిరగకపోవడంతో పలుచోట్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అన్ని మండలాల్లోనూ వైసీపీ సహా గిరిజన సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు బంద్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసన తెలిపారు. అరకులో వాణిజ్య సముదాయాలు, ట్రైబల్ మ్యూజియం, పద్మావతి గార్డెన్ హోటల్స్ పూర్తిగా మూతపడ్డాయి. బస్సులు డిపోలకై పరిమితమయ్యాయి. గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలని, మెగా డిఎస్సిలో మినహాయింపు ఇవ్వాలంటూ గిరిజనులు నినాదాలు చేశారు. ఆదివాసీలకు దక్కేది కేవలం 42 పోస్టులు మాత్రమేనన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుతో ఆదివాసీ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు 6% ఉద్యోగాలు కేటాయించి గిరిజనేతరులకు 94% ఉద్యోగాలు కేటాయించడం అన్యాయమని అన్నారన్నమాట. జీవో 3ను పునరుద్ధరించుకుంటే ఉద్యోగ అవకాశాలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. నాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు జీవో నెంబర్ 3కి కట్టుబడి ఉంటామని, అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. శనివారం కూడా మన్యం బంద్ నిర్వహిస్తామని గిరిజన సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వైసీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ నేతలు సహా ప్రత్యేక డిఎస్సి సాధనా కమిటీ, ఉద్యోగ సంఘాలు, ఇతర ప్రజా సంఘాల నాయకులు కూడా ఈ బంద్కు సంబంధించి పాల్గొని నినాదాలు చేయడం అయితే జరిగింది. తర్వాత
డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాల్లో క్రీడాకారులకు అన్యాయం చేయొద్దని ఒక కథనం వచ్చింది. ఇక్కడ ఉపాధ్యాయ భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో, ఇది స్పోర్ట్స్ కోటాకు సంబంధించింది, క్రీడాకారులకు ప్రత్యేకంగా లేదని, ప్రయోజనకరంగా లేదని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కేపీ రావు అభిప్రాయపడ్డారు. క్రీడాకారులకు ఉద్యోగ నియామకాల్లో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. సదరు లేఖను మీడియాకు విడుదల చేశారు. ఇందులో ఏముంది? ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ షాప్ గుర్తింపు ఉన్న సంఘాలకే క్రీడా కోటా వర్తిస్తుందని జీవో నెంబర్ 4లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. అదే జీవోలో 65 క్రీడాకారులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారని వివరించారు. ప్రస్తుతం షాప్ గుర్తింపు ఒక్క క్రీడా సంఘానికి లేదని, అలాంటప్పుడు ఏ క్రీడాకారులకు క్రీడా కోటా కింద ఉద్యోగాలు ఇస్తారని ప్రశ్నించారు. క్రీడా కోటాలో ఏ, బి కేటగిరీల విభజన సమంజసంగా లేదని, ఏ కేటగిరీలోని క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మిగిలితే బి కేటగిరీలో క్రీడాకారులకు ఇస్తామని ప్రకటించడం క్రీడా వివక్షతకు దారితీస్తుందని సూచించారు. జూనియర్స్ సర్టిఫికెట్ పరిగణలోకి తీసుకోకపోవడం పట్ల క్రీడాకారులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని పేర్కొన్నారు. జీవో నెంబర్ 4లో ఉన్న లోపాలను సవరించి ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో జీవో నెంబర్ 4 డిఎస్సి నోటిఫికేషన్లో ఉన్న లొసుగులపై న్యాయస్థానం ఆశ్రయించేందుకు కొన్ని క్రీడా సంఘాలు సిద్ధమవుతున్నట్లు తనకు సమాచారం తెలిసిందని వివరించారు. క్రీడా సంఘాలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే క్రీడా కోటాలో ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ కొన్నేళ్ల పాటు నిలిచిపోయే అవకాశం ఉంటుందన్నారు. జీవో నెంబర్ 4ను సవరించాలని కోరుతూ క్రీడా శాఖ మంత్రి షాప్ అధికారులకు లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని కేపీ రావు వాపోయారు. అయితే కోర్టు మెట్లు ఎక్కితే ఏ నోటిఫికేషన్ అయినా కొంచెం మళ్ళీ అది సర్దుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇదే విషయమే ప్రధాన డిఎస్సి విషయంలో కూడా రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ టెట్ మీద కేసు ఫైల్ అయింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనకి సోమవారం వెలువడే అవకాశం ఉంది. ఏజెన్సీ నిరోధిక బంద్ ప్రారంభం. తొలి రోజు విజయవంతం. ఇది కంటిన్యూ చేస్తారు ఈ బంద్ని. తర్వాత మిగులుగా తేలుతున్నటువంటి సబ్జెక్ట్ టీచర్ పోస్టులు. ఏపీటీఎఫ్ అమరావతి ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగులుగా తేలుతున్నాయని, ప్రతి జిల్లాలోనూ వందల్లో ఉన్నాయని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అమరావతి అధ్యక్షుడు సివి ప్రసాద్ తెలిపారు. 1 నుంచి 10 తరగతులు ఉన్న పాఠశాలలో 3, 4, 5 తరగతులు కొనసాగుతున్నందున ఉపాధ్యాయులను మిగులుగా తేల్చొద్దని పేర్కొన్నారు. మిగులుగా తేలిన ఉపాధ్యాయులకు పాత, కొత్త స్టేషన్ పాయింట్లు కలిపి గరిష్టంగా 8 ఏళ్లకు లెక్కించి గత బదిలీల్లో మాదిరిగా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ప్రతి 35 మంది విద్యార్థులకు ఒక సెక్షన్ ఏర్పాటు చేయాలని, టీచర్ పోస్టుల హేతుబద్ధీకరణపై విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకోవాలని విన్నవించారు. తర్వాత ప్రత్యేక డిఎస్సికి రూట్ ఎక్కిన గిరిజనులు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయం తెస్తాం. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా సమాన హక్కులు ఉండేలా మరో జీవో తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఉపాధ్యాయ పోస్టులో ఎవరికీ అన్యాయం జరగదని పేర్కొన్నారు. గత 5 ఏళ్లు జీవో 3 మీద వైకాపా ప్రభుత్వం దృష్టి పెట్టకపోగా వారి హక్కులను కాలరాసేలా వ్యవహరించింది. ఇప్పుడు గిరిజన యువతను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తుంది. ధర్నాలు, ర్యాలీలు, బంద్లను వైకాపా నాయకుల ముందుండి నడిపిస్తున్నారు. వారి రాజకీయ క్రీడలో నిరుద్యోగ యువత పావులుగా మారొద్దు. మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్న 16,347 పోస్టులో 2,000కు పైగా ఎస్టీలకే కేటాయించాం. గిరిజనులకు న్యాయం చేస్తాం అని సంధ్యారాణి వెల్లడించడం జరిగింది. సో గవర్నమెంట్ నుంచి కొద్దిగా స్పందన అయితే వచ్చింది వీళ్ళ పోరాటం వల్ల. అయితే ఇంకా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మెగా డిఎస్సికి ధ్రువపత్రాల సమర్పణ. మెగా డిఎస్సిలో క్రీడా కోటకు తొలి రోజైన శుక్రవారం 25 మంది క్రీడాకారులు ధ్రువపత్రాలను వెబ్సైట్లో సమర్పించారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 4లో మొత్తం 65 క్రీడాంశాలకు గుర్తింపునిచ్చింది. వాటిలో కేటగిరీ ఏ, బిగా విభజించారు. కేటగిరీ ఏలో 36, కేటగిరీ బిలో 29 క్రీడలను పొందుపరిచారు. ఆయా కేటగిరీలో క్రీడలకు సంబంధించినటువంటి క్రీడా సంఘాలు ఎన్ఎస్డిసి స్పోర్ట్స్ కోడ్ 2011 మేరకు షాప్చే విధిగా గుర్తింపు, రెన్యువల్ పొంది ఉండాలి. ఆ సంఘాలు జారీ చేసిన ధ్రువపత్రాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఈ క్రమంలో 20 క్రీడలకు సంబంధించిన ఆయా క్రీడా సంఘాలు చివరిగా 2024 వరకు రెన్యువల్ పొంది ఉన్నాయి. సాఫ్ట్ బాల్ బ్యాడ్మింటన్, సాఫ్ట్ టెన్నిస్, రోలింగ్ స్కేటింగ్, అథ్లెటిక్స్,
అమెచ్యూర్ ఆక్వాటిక్స్, ఖోఖో, బాస్కెట్బాల్, జూడో, చెస్, పారా స్పోర్ట్స్, జిమ్నాస్టిక్స్, ఫుట్బాల్, కబడ్డీ, రైఫిల్ షూటింగ్, కనోయింగ్ అండ్ కయాకింగ్, కూడో, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ క్రీడలకు సంబంధించిన క్రీడా సంఘాలు మాత్రమే రెన్యువల్ పొందాయి. ఇతర క్రీడా సంఘాలు కూడా పునరుద్ధరించుకొని షాపులో సమర్పించుకుంటే ఆయా సంఘాల క్రీడాకారులు నష్టపోయే ప్రమాదం ఉంది. సో దీని గురించి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఎడ్సెట్ దరఖాస్తుకు బీటెక్ విద్యార్థులకు అవకాశం. ఇది కూడా నిన్న కూడా ఈ విషయం వచ్చింది. బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఎడ్సెట్కు ఈ నెల 14 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని ఆ సెట్ కన్వీనర్ డాక్టర్ ఏవివిఎస్ స్వామి తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలనుకునే ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం బీఈడీ కోర్సు చేసే అవకాశం కల్పించామని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బీఈడీ గణితం, ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం ఏపీ ఎడ్సెట్ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని చెప్పారు. తర్వాత సాక్షి పేపర్లో ప్రభుత్వ బడుల గురించి ఒక మంచి కథనం అయితే ఇవ్వడం జరిగింది. సర్కారు బడి ఆధునిక వసతుల ఒడి అని చెప్పి ఒక మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ని ప్రమోట్ చేసే విధంగా ఇది చాలా అద్భుతంగా ఉంది. డిజిటల్ తరగతులు, కంప్యూటర్ సైన్స్ ల్యాబ్లు, సీసీ కెమెరాల నిఘా, సౌర విద్యుత్ ప్లాంటు, అందుబాటులో శానిటరీ ప్యాడ్స్ కాల్చేసే యంత్రం, ఇలాంటి అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా బళ్ళు ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటి బళ్ళకి చేర్పిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి అనేటట్టుగా ఈ కథనం అయితే ఉంది. ఇలాంటి కథనాలు ప్రతి వార్తాపత్రికల్లో కూడా ఈ టైంలో, ముఖ్యంగా అడ్మిషన్స్ టైంలో ప్రతి వార్తాపత్రికలు కూడా ప్రచురించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే చూద్దాం ఏ పత్రికలు ప్రభుత్వ పాఠశాలను ప్రమోట్ చేస్తాయి అనే విషయాన్ని మనకి కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. ఎవరు ఈ విషయంలో ఎక్కువగా లబ్ధి పొందుతున్నారో అనేది మీకు కూడా తెలుసు. స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయండి. తాజా హేతుబద్ధీకరణ నిబంధనల కారణంగా మిగులు వర్కింగ్ సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్ల సంఖ్య ప్రతి జిల్లాలో 100లో ఉందని వారికి న్యాయం చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సివి ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. సబ్జెక్టు ఖాళీలు అరకొరగా ఉండటం వల్ల స్కూల్ అసిస్టెంట్లకు అన్యాయం జరుగుతోందని, ఇందుకు సంబంధించిన నిబంధనలు పునఃసమీక్షించాలని కోరారు. ప్రతి పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టాలని కోరడం జరిగింది. ఇంకా ఈ కోర్టు కేసుకు సంబంధించి నిన్న స్టే విధించింది. సో దానికి సంబంధించి ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి కండక్ట్ చేసింది విద్యాశాఖ ఉపాధ్యాయ సంఘాలతో. సో దాని ప్రకారంగా ఇక్కడ చూసుకుంటే 10 రోజుల్లో టీచర్ల బదిలీలు, పదోన్నతులు, అంటే హైకోర్టు తీర్పు ప్రకారమే అందులో టీచర్ల బదిలీలు ఉపాధ్యాయ సంఘ నాయకులతో విద్యాశాఖ అధికారులు స్పష్టం. అయితే ఇక్కడ మ్యాటర్లోకి మనం చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో చేపట్టనున్న ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ 10 రోజుల్లో ప్రారంభించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అదనపు డైరెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. ఉపాధ్యాయ అంటే ఈ విషయము మనము గమనించాలి. ఎందుకంటే ఇది ప్రధాన డిఎస్సి విషయంలో కూడా ఇదే చర్యలు, అంటే ఇదే స్టెప్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ అందులో కానీ వీళ్ళు కొద్దిమంది కోర్టుకు వెళ్ళడము, కోర్టు వీళ్ళకి అనుకూలంగా తీర్పు అయితే ఇవ్వలేదు కానీ ఇంకా అనుకూలంగా మాట్లాడి ప్రభుత్వాన్ని కొన్ని విషయాలు అయితే అడిగింది, కౌంటర్ దాఖలు చేయమని అడిగింది. సో ప్రభుత్వం మేము చేస్తామని చెప్తే అప్పుడు దానికి సంబంధించి కోర్టు ఏం చెప్పింది, మేము వాయిదా వేస్తున్నాం జూలైకి అనేటట్టుగా చెప్పింది. అంటే వీళ్ళ ఎవరైతే కేసు ఫైల్ చేశారో వాళ్ళ పట్ల సానుకూలంగా వ్యవహరించడం జరిగిందనమాట. పూర్తిగా ఇంకా వాదనలు పూర్తి కాలేదు, పూర్తి తీర్పు రాలేదు. అయినా కూడా ప్రభుత్వంలో అయితే చెల్లం వచ్చి అందుల కోసం అంద ఉపాధ్యాయుల కోసం వాళ్ళ హక్కులకి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దానికి పాజిటివ్గా రెస్పాండ్ అయిందనమాట. అదే విషయమే మన డిఎస్సి విషయంలో కూడా, అంటే టెట్ విషయంలో కూడా జరిగే అవకాశం ఉంది. టెట్ విషయంలో కోర్టుకు వెళ్ళడం జరిగింది ఆల్రెడీ. సో కోర్టు ఈ విషయాలన్నింటినీ పరిశీలించిన తర్వాత, వాదనలు విన్న తర్వాత ఒకవేళ పాజిటివ్గా స్పందిస్తే టెట్ విషయం పట్ల వాయిదా వేసే అవకాశం ఉంది. జూన్, జూలైకి అట్లా వాయిదా వేసే అవకాశం ఉంది. సో ఈ వాయిదా వేశారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా టెట్ పెట్టే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడేం జరిగిందో చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో చేపట్టనున్న ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ 10 రోజుల్లో ప్రారంభించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అదనపు డైరెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో శుక్రవారం ఆయన వర్చువల్గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బదిలీలు, పదోన్నతుల అంశాలను చర్చకు తెచ్చారు. అందులో ఉపాధ్యాయులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వారి బదిలీలపై కోర్టు స్టే ఇచ్చిన సంగతి విదితమే. అయితే ఈ అంశాన్ని విద్యాశాఖ అధికారుల సమావేశంలో ఉపాధ్యాయ సంఘ నేతలు మాట్లాడారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మొత్తం బదిలీల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోతాయని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో అలాంటిదేమీ ఉండదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. అందులోని ఉపాధ్యాయులు లాంగ్ స్టాండింగ్లో ఉన్నవారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 658 మంది మాత్రమే ఉన్నారని
వారి వరకు కోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఇక సాధారణ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలు మరో 10 రోజుల్లో ప్రారంభమవుతాయని ఉపాధ్యాయ సంఘ నేతలు అధికారులకు తెలిపారు. వివిధ సంఘ నాయకుల చాలా రిక్వెస్ట్లు అయితే చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఫౌండేషన్ పాఠశాలలో 1:20 ప్రకారం పోస్టులను చూపాలని, తర్వాత బేసిక్ పాఠశాలలో కనీసం 2 టీచర్లు ఉండాలని అడిగారు. మోడల్ ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా స్కూల్ అసిస్టెంట్లు కాకుండా ఎస్జిటీలకు పదోన్నతులు ఇచ్చి వారిని హెడ్ మాస్టర్ చేయాలని కోరారు. 1 నుంచి 5 తరగతులను దూరంలోని హై స్కూళ్లకు తరలించకుండా ప్రాథమిక పాఠశాలల సమీపంలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలలో సమాంతర మీడియం కొనసాగించాలంటే ఇంగ్లీషు, తెలుగు 2 ఉండేటట్టుగా కొనసాగించాలని ఒక సెక్షన్కు 1:45గా పరిగణించాలని కోరారు. యూపీ నుంచి అప్గ్రేడ్ అవుతున్న అన్ని హై స్కూళ్లలో హెచ్ఎం, పీడీలు ఖచ్చితంగా ఉండాలని చూడాలని కోరారు. తెలుగు మైనర్ మీడియంలలో సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్ట్ మార్కులు పుట్టిన తేదీ ఆధారంగా నిర్ణయించాలని సూచించారు. ఏదైనా పాఠశాలలో జూన్, జూలై, ఆగస్టు నెలల్లో రిటైర్డ్ అవుతున్న ఆయా సబ్జెక్టు టీచర్లు ఉండే స్కూళ్లలో రేషనలైజేషన్ పోస్టు సర్ప్లస్గా ఉంటే మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ రకంగా వాళ్ళు కొన్ని డిమాండ్లు అయితే చేయడం జరిగిందనమాట. దాని పట్ల సానుకూలంగా స్పందించడం కూడా ఆ సమావేశంలో జరిగిందని చెప్తున్నారు. తర్వాత మన్యం బంద్ విజయవంతం. సో ఇంకా ఫైనల్గా ప్రైవేట్ టీచర్లకు అర్హతలు అవసరం లేదా అంటే ప్రైవేట్ టీచర్లకు ఏమాత్రం అర్హత లేకపోయినా చాలా స్కూళ్ళల్లో టీచర్లు భర్తీ అవుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దాదాపు 6 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు ఇప్పుడు డిఎస్సి రాయబోతున్నారు. దీని తర్వాత కేవలం 16,000 మంది మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. ఇంకా మిగిలిన వాళ్ళంతా కూడా మళ్ళీ స్కూళ్ళకు వెళ్ళాల్సి రావడమో లేదంటే చిన్న చితక ఉద్యోగాలు చేసుకోవాల్సి రావడమో జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా రూల్స్ను ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ స్కూల్స్. ఎందుకంటే కరెక్ట్గా అర్హతలు ఉన్న వాళ్ళు మాత్రమే ప్రైవేట్ స్కూల్లో టీచర్లుగా వెళ్తే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి. అలా కాకుండా వాళ్ళు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు నిబంధనలు పాటించుకోకుండా ఓన్లీ వాళ్ళకు నచ్చినట్టుగా ఉపాధ్యాయుల్ని ఎంపిక చేసుకుంటూ పోతే ఇక్కడ నష్టపోయే అభ్యర్థులు ఎవరంటే మళ్ళీ ఈ డిఎస్సిలో జాబ్ కొట్టకుండా మిగిలిపోయిన వాళ్ళకి ఇది కొంచెం నష్టం చేకూర్చే అంశం అనమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు నిబంధనలకు అనుగుణంగా ఈ ఉపాధ్యాయ కోర్సులు చేసిన వాళ్ళని మాత్రమే తీసుకోవాలని చెప్పేసి ఈ కథనం ఉంది. అయితే ఇది కూడా సాక్షిలోనే వచ్చిన ఇది కూడా సాక్షి కాదండి. సో ఇలాంటి కథనం కూడా వచ్చిందనమాట. ఇది పూర్తిగా ఒకసారి చదవండి. ఇదండి ఈరోజు విషయాలు. మళ్ళీ రేపు డిఎస్సి రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.